జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 125 హరిహరులలో ఏకత్వం అంటే భిన్నత్వంలో ఏకత్వం. హరిహరులు ఒక్కటే అని చెప్తున్న నారదుని సందేశం విందాం. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయనుల వారిని, ఋషివర్య, నారద మహర్షి శ్వేతదీపం నుంచి వచ్చి బద్రికావనంలో శ్రీమన్నారాయణుని కలిశారు అని చెప్పారు మీరు. అక్కడ శ్రీమన్నారాయణునికి నారదుల వారికి ఎటువంటి సంభాషణ జరిగినది? అది వినాలని కుతూహలంగా ఉన్నది, చెప్ప ప్రార్థన అన్నాడు రాజు. రాజన్, వినండి, చెప్తున్నాను. నారద మహర్షి శ్వేతదీపం నుంచి బద్రికావనంలో ఉన్న నరనారాయణుల నుంచి కలిశారు. మహాత్ములారా, ఆదిములారా, నరనారాయణులారా, మీ దయ వల్ల నేను శ్వేతదీపంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోగలిగాను. ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు శ్రీహరి అచ్చం మీలాగనే ఉన్నాడు, ఇటువంటి భేదము లేదు. ఆ శ్వేత దీపంలో మౌన వ్రతంతో, యోగ దృష్టితో, యోగ దీక్షతో, ఇంద్రియ నిగ్రహంతో ఉన్నటువంటి ఆ శ్వేత వర్ణులు అందరూ కూడా శ్రీమన్నారాయణుడితో కలిసి విహరిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. ఆ శ్వేత ద్వీపం గొప్ప కాంతితో వెలిగిపోతుంది. కానీ అక్కడ సూర్యకాంతి లేదు, చంద్రకాంతి లేదు. అక్కడ ఎట్టి వాయువులు ప్రసరణ జరగటలేదు, వాయువు రహితం. అయినా అక్కడ అంతా ఆనందం, శాంతి వెల్లివిరుస్తుంది. అక్కడ ఉన్న ప్రశాంతత నేను ఎక్కడా చూడలేదు. మహాత్ములారా, మీరు నన్ను అనుమతిస్తే నేను కూడా ఈ బద్రికావనంలో ఉంటాను. ఈ బద్రికావనంలో మీతో పాటు ఉండడం నాకు చాలా ఇష్టం అని అన్నాడు నారదుడు. ఆ నారదుడి కోరిక మన్నించారు నరనారాయణుడు. స్వాగతం దేవముని నారద, తప్పక ఉండండి అని ఆ బద్రికావనంలో నారద మునుల వారికి మంచి ఏర్పాట్లు నివాసానికి చేశారు నరనారాయణులు. అక్కడ నారద మహర్షి ఏకాగ్ర చిత్తముతో 10,000 సంవత్సరములు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. జనమేజయ మహారాజా, నీవు గొప్ప తపస్సు, గొప్ప జ్ఞానము, గొప్ప పుణ్యము చేసిన వాడివి. లేకుంటే నీవు ఈనాడు ఆ శ్రీమన్నారాయణుని కథ విని ఉండలేవు. మహారాజా, నీవు కృతార్థుడివైతివి. అఖండ గౌరవ ఉన్నత స్థాయిని పొందుతావు. ఆ శ్రీమన్నారాయణుడు నీవు ఆశ్రయించు. అంతటి గొప్ప దేవుడు లేడుగాక లేడు. జనమేజయ మహారాజా, ఎవరైతే శ్రీ మహావిష్ణువును ద్వేషిస్తారో, దూషిస్తారో అట్టి వారికి గతులు ఉండవు, పుట్టగతులు ఉండనే ఉండవు. వారికే కాకుండా వారిని గన్న గత 7 జన్మల వారికి కూడా ఊర్ధ్వలోకాలు లభింపవు. వారు పాపాన్ని పొందుతారు. ఈ విషయాలను రాజా నేను చెప్పడం కాదు, ఈ విషయాల గురించి వేదములు, ఆ పైన స్మృతులు అంటే ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఏ ఉపనిషత్తు చూసినా కూడా నీకు ఇదే విషయాన్ని చెబుతుంది. మహారాజా, మానవులందరికీ శ్రీ మహావిష్ణువే ఆత్మ. మరి ఆత్మగా ఉన్న ఆ శ్రీ మహావిష్ణువును నమ్మవద్దా మానవులు? అంటే మానవులు వారి ఆత్మనే వారు నమ్మరా? జనమేజయ మహారాజా, మా గురువు గారు వ్యాస భగవానులు వారి యొక్క సత్య దీక్ష, సత్య తపస్సు, సత్య సాక్షాత్కారము ఇంత అని చెప్పలేము. సత్యాన్ని సాక్షాత్కారం చేసుకున్నటువంటి ఆ ఋషీశ్వరుడు వ్యాసుల వారు చెప్పినది ఖచ్చితాభిప్రాయం ఏమిటంటే, హరుడు అని హరి అని వేరువేరుగా లేరు. హరిహరులు ఒక్కటే ఏకేశ్వరం ఉన్నది. దానినే విశ్వపాలన కొరకై హరుడుగాను హరిగాను మనకి దర్శనమిస్తారు. మహారాజా, అన్ని శాస్త్రములు పఠించిన, వేదములు కానీ స్మృతులు కానీ పఠించినా కూడా మనకు తెలిసేది ఒక్కటే. హరిని ద్వేషిస్తే శివుడికి కోపం వస్తుంది, శివుడిని ద్వేషిస్తే హరికి కోపం వస్తుంది.
అంటే హరిహరులలో ఏకత్వం ఉన్నది. హరి హరుడు ఇద్దరూ ఒకటే ఏకేశ్వరం ఉన్నది. ఇందులో సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు కానీ, సత్యాన్ని తెలుసుకున్న మునీశ్వరులు కానీ ఎట్టి అనుమానము లేక ఉన్నారు. ఇది ఎందుకంటే ఇది వాస్తవం గనుక. జనమేజయ మహారాజా, నీకు నేను ఒక గొప్ప రహస్యం చెప్తాను, వినండి. నీవు వ్యాసభగవానుల వారి వంశానికి చెందినవాడివే. ఇంకో మాట చెప్పనా, వ్యాసభగవానుల వారు ఎవరో కాదు, శ్రీమన్నారాయణ యొక్క గొప్ప అంశ. అతడే నారాయణుడు. అంటే వ్యాసుల వారు శ్రీమన్నారాయణ యొక్క పూర్తి అంశగా తెలుసుకున్నాము. ఆ పుండరీకాక్షుడే వ్యాసునిగా అవతరించాడు. మహాభారతాన్ని రచించాడు, భాగవతాన్ని రచించాడు, 18 పురాణాలను రచించాడు. ఆ పైన వేదరాశిని అంతకుముందే 4 భాగములుగా విభజించి మా 4 శిష్యులకు బోధించాడు ఆ వ్యాస భగవానుల వారే. ఈ మహాభారతం అనేది పంచమ వేదము. 4 వేదముల తర్వాత ఇది కూడా ఒక వేదమే. ఇందులో లేని ధర్మములు ఇంకెక్కడా ఉండవు. భగవానుడైన వ్యాసుల వారు వేదములలోని ధర్మములు, స్మృతులు అంటే ఉపనిషత్తులు, అందులో ఉన్న ధర్మములు అన్నీ క్రోడీకరించి ఈ కురుపాండవ కథ అయినటువంటి మహాభారతంలో చేర్చారు. మహారాజా, ఇంతటి ఉత్తమ కవి, ఉత్తమ జ్ఞాని, త్రికాలదర్శి అయిన వాడు ఇంతకు ముందు కూడా లేడు, నేడు ఇంకెవరు ఉండరు, వచ్చే కాలంలో కూడా ఇంతటి గొప్పవాడు ఎవరు ఉండరు. ఇదే విశ్వాసము. వ్యాస భగవానుల వారు హైందవ తత్వాలను, వేదాలను, వేదాంగములను, ఉపనిషత్తులను అన్నీ పఠించి వాటిపైన వ్యాఖ్యలు రాశారు, వేదరాశిని రచించారు. భారతీయ తత్వ దర్శనానికి మహోపకారం చేసిన వారు వేదవ్యాసుల వారు. అంతటి గొప్పవారిని మనం ఇక ముందు కూడా చూసి ఉండలేము, చూడలేము అని చెప్పుకొచ్చారు వేదవ్యాసుల గురించి అతని శిష్యుడైనటువంటి ఈ వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు. జై శ్రీమన్